ఈ లోకంలో డబ్బు అవసరమే. కానీ డబ్బుని అవసరత కోసం మాత్రమే ఉపయోగిస్తే ఇబ్బంది లేదు. కానీ డబ్బే ప్రాణంగా, డబ్బే ఇంధనంగా, డబ్బే జీవితంగా బ్రతుకుతున్నారు ఈ లోకంలో ఉండే ప్రజలు. ఈ లోకంలో ఎంత విలువ కలిగిన వస్తువైనా, పదార్థమైనా, వెండి, బంగారములనైనా డబ్బుతో కొనవచ్చు. కానీ దేవుడిచ్చే ఆత్మవరాలు, కృపావరాలు డబ్బు ద్వారా మనం కొనలేం. అది కేవలం దేవుడి దగ్గర నమ్మకత్వాన్ని బట్టి, యథార్థతను బట్టి అది దేవుడు మనకిస్తాడు. అలాగే ఒక గారడీ సీమోను బైబిల్‌లో పరిశుద్ధాత్మ వరాలను డబ్బుతో కొనాలని ఆశించాడు. కానీ అది అతని వల్ల కాలేదు. పైగా శాపగ్రస్తుడయ్యాడు. కొట్లో మనం సునాయాసంగా డబ్బులిచ్చి వస్తువులు కొన్నట్టు ఆత్మవరాలు, కృపావరాల్ని కొనలేం. కొట్టుకు వెళ్ళి, ఏవండీ ఒక రూ. 50కి విశ్వాసం, ఒక 30 గ్రాముల నిరీక్షణ, లేకపోతే ఒక రూ. 100కి తగ్గింపు స్వభావం, ఒక రూ. 500కి దేవుని అభిషేకం నాకివ్వండి అనంటే, అది వారి వల్ల అవ్వదు. అది పైగా హాస్యాస్పదమైన విషయం. అది కేవలం దేవుని యొద్ద నుంచి మాత్రమే పొందుకోగలిగేది. వెల చెల్లిస్తేనో, లేకపోతే నీతి కార్యాలు చేస్తేనో, లేకపోతే ఉపకారాలు చేస్తేనో అవి మనకు వచ్చేవి కావు.